హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు కోడింగ్ హబ్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక సింపుల్ బ్యాక్ ఎండ్ సర్వర్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో, దానికోసం మనం కోడ్ రాయటానికి ముందు మన సెటప్‌నైతే సెట్ చేసుకుందాం. ఈ వీడియోలో మనం యూజ్ చేసే టూల్స్ ఏంటంటే ప్రైమర్‌లీ 3 సాఫ్ట్‌వేర్స్. ఫస్ట్‌దొచ్చేసి విజువల్ స్టూడియో కోడ్, సెకండ్‌దొచ్చేసి నోడ్ జేఎస్ కంపైలర్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి పోస్ట్. సో, ఫస్ట్ వీఎస్ కోడ్ ఇన్‌స్టాల్ చేయడానికి ఈ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేయండి. code.visualstudio.com. ఇక్కడికొచ్చిన తర్వాత డౌన్‌లోడ్ ఫర్ విండోస్ క్లిక్ చేయండి. ఒకవేళ మీరు మ్యాక్ ఓఎస్ యూజ్ చేస్తున్నట్టే డౌన్‌లోడ్ ఫర్ మ్యాక్ క్లిక్ చేయండి. ఓకే. వీఎస్ కోడ్ అయితే డౌన్‌లోడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నోడ్ జేఎస్ అయితే డౌన్‌లోడ్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత విండోస్ ఇన్‌స్టాలర్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు మ్యాక్‌ఓఎస్ యూజ్ చేస్తే మ్యాక్‌ఓఎస్ సెలెక్ట్ చేసుకొని డౌన్‌లోడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే. నెక్స్ట్ పోస్ట్ మ్యాన్ డౌన్‌లోడ్ పేజ్‌కొచ్చేసి ఆహ్, నోడ్.జేఎస్ కోసం node.js.org/డౌన్‌లోడ్ సైట్‌కి రండి. అలాగే పోస్ట్ మ్యాన్ కోసం ఈ యూఆర్ఎల్ అయితే విజిట్ చేయండి. సో, వన్స్ ఇక్కడికొచ్చిన తర్వాత నేనైతే విండోస్ యూజ్ చేస్తున్నా ఈ ట్యుటోరియల్ కోసం కాబట్టి విండోస్ సంబంధించిన ఆర్కిటెక్చర్ సాఫ్ట్‌వేర్స్ డౌన్‌లోడ్ చేస్తున్నా. సో, ఇక్కడ విండోస్ ఆప్షన్ క్లిక్ చేయండి. ప్లీజ్ బీ పేషెంట్. ఆహ్, ఓకే. సో, నేనైతే అందులోకి డౌన్‌లోడ్ లొకేషన్‌లోకెళ్తున్నా. సో, పోస్ట్ మ్యాన్ ఇంకా డౌన్‌లోడ్ అయితుంది. ఫస్ట్ అయితే వీఎస్ కోడ్‌ని ఇన్‌స్టాల్ చేద్దాం. దానికోసం మనం ఈ సెటప్‌ని ఎగ్జిక్యూట్ చేయండి. పైకి డబుల్ క్లిక్ చేసి సర్వీస్ అగ్రీమెంట్‌ని యాక్సెప్ట్ చేయండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. డిఫాల్ట్ లొకేషన్ అలాగే ఉంచేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. అలాగే డిఫాల్ట్ నేమ్‌ని అలాగే ఉంచేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మాత్రం డెస్క్‌టాప్ ఐకాన్, ఆహ్, యాడ్ ఓపెన్ విత్ కోడ్ అండ్ యాడ్ ఓపెన్ విత్ కోడ్ అని ఈ 2 ఆప్షన్స్ మొత్తం ఈ 3 ఆప్షన్స్‌ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ నొక్కండి. అండ్ నెక్స్ట్ క్లిక్ ఆన్ ఇన్‌స్టాల్. ఈ ఇన్‌స్టాలేషన్ పార్ట్ కొంచెం టైం పడుతుంది. సో, ప్లీజ్ బీ పేషెంట్. ఓకే. ఆహ్, క్లిక్ ఆన్ ఫినిష్. నెక్స్ట్ నోడ్.జేఎస్ అయితే ఇన్‌స్టాల్ చేద్దాం. ఇక్కడ ఈ ఎంఎస్ఏ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ నెక్స్ట్, యాక్సెప్ట్, నెక్స్ట్, 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 ఇన్‌స్టాల్. క్లిక్ ఆన్ యెస్. క్లిక్ ఆన్ ఫినిష్. అండ్ నెక్స్ట్ పోస్ట్ మ్యాన్ అయితే ఇన్‌స్టాల్ చేద్దాం. ఇప్పుడైతే పోస్ట్ మ్యాన్ ఇన్‌స్టాల్ చేద్దాం. దానికోసం పోస్ట్ మ్యాన్ ఎగ్జిక్యూటివ్ మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. క్లిక్ అలో. ఓకే. వన్స్ ఇది ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత ఈ సాఫ్ట్‌వేర్‌ని క్లోజ్ చేసేయండి. సో, ఇప్పుడైతే మనం ఈ 3 సాఫ్ట్‌వేర్స్ సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ చేశాం. సో, నేనైతే ప్రతిదీ క్లోజ్ చేస్తున్నా. దీనికోసం ముందుగా మనం ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుందాం. ఆహ్, సో, నేనైతే ఇక్కడ డెస్క్‌టాప్ మీద సర్వర్ అనే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను. మీరు కావాలనుకుంటే మీకు ఇష్టమైన నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ట్రిక్ ఏంటంటే మామూలుగా మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తే ఇలా స్టార్ట్ బటన్‌లోకెళ్ళి బై డిఫాల్ట్‌గా అది మన యూజర్ పాత్‌లో ఓపెన్ అయితది. బట్ మీకొక ట్రిక్ చూపిస్తా. ఇక్కడ ఎంప్టీ స్పేస్‌లో క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆ పాత్ అంతా హైలైట్ అయిన తర్వాత సీఎండీ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ కొట్టండి. మనం ఏ ఫోల్డర్ లొకేషన్‌లో అయితే ఉన్నామో డైరెక్ట్‌గా ఆ ఫోల్డర్ లొకేషన్‌లో మన సీఎండీ టెర్మినల్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో, ఫస్ట్ మనం నోడ్.జేఎస్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయిందో లేదో వెరిఫై చేద్దాం. దానికోసం మనం చేయాల్సింది నోడ్ స్పేస్ -వి ఎంటర్. ఇక్కడ మీకు ఏదో ఒక వెర్షన్ నంబర్ అయితే ప్రింట్ అవ్వాలి. అలా ప్రింట్ అయిందయితే
ప్రింట్ అయింది అంటే నోడ్.జేఎస్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయినట్టు. దీంతో పాటుగా ఎన్‌పీఎం ప్యాకేజ్ మేనేజర్ ఇన్‌స్టాల్ అయిందో లేదో చూద్దాం. దానికోసం ఇవ్వాల్సిన కమాండ్ ఎన్‌పీఎం స్పేస్ -వి. సో, ఇక్కడ మనకి ఏదో ఒక వెర్షన్ నంబర్ వచ్చింది అంటే ఎన్‌పీఎం గూడా సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయిందని అర్థం. సో, ఆహ్, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఇక్కడి నుంచి ఒక నోడ్.జేఎస్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఈ లొకేషన్‌లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఇవ్వాల్సిన కమాండ్ ఎన్‌పీఎం స్పేస్ ఇనిట్. దీని అర్థమేందంటే ఇక్కడ మనం నోడ్.జేఎస్ ప్రాజెక్ట్‌ని ఇనిషియలైజ్ చేస్తున్నామని అర్థం. సో, ఇక్కడ మనం నోడ్.జేఎస్ ప్రాజెక్ట్‌ని ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఒక డిఫాల్ట్ ఫైల్ అనేది జనరేట్ అయితుంది. సో, లెట్స్ క్లిక్ ఎంటర్. ఓకే. ఇట్ విల్ ఆస్క్ ఫర్ సమ్ ఆప్షన్స్. సో, ఫస్ట్ ప్యాకేజ్ నేమ్ అడుగుతుంది. నేను ప్రతీదీ డిఫాల్ట్‌గా వదిలేస్తాను. జస్ట్ క్లిక్ ఎంటర్. ఓకే. సో, వన్స్ ఇఫ్ యూ మినిమైజ్ ద టెర్మినల్ యూ కెన్ సీ ఎ న్యూ ఫైల్ గాట్ క్రియేటెడ్ విచ్ ఈస్ కాల్డ్ ప్యాకేజ్.జేసన్. సో, ఇక్కడ ప్యాకేజ్.జేసన్ అనే ఫైల్ సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయిందంటే మీరు ఎగ్జిక్యూట్ చేసిన ఎన్‌పీఎం మినిట్ అనే కమాండ్ సక్సెస్‌ఫుల్‌గా వర్క్ అయిందని. సో, ఇప్పుడు మనం ఇంకొక ట్రిక్ చూపిస్తాను. ఇందాక మనం వీఎస్ కోడ్ ఓపెన్ చేసేటప్పుడు ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసాం కదా! ఓపెన్ విత్ కోడ్ అని. సో, దాని మీనింగ్ ఏంటంటే మనమున్న టెర్మినల్ లొకేషన్‌లో జస్ట్ కోడ్ స్పేస్ డాట్ అని టైప్ చేసి ఎంటర్ కొడితే డైరెక్ట్‌గా ఈ ఫోల్డర్ అనేది వీఎస్ కోడ్‌లో ఓపెన్ అయితుంది. సో, ఫస్ట్ వీఎస్ కోడ్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన పనేంటంటే ఇక్కడ బై డిఫాల్ట్‌గా గిట్‌హబ్ కోపైలట్ తోటి ఆహ్, ఇన్‌స్టాల్ అయ్యి వస్తుంది కాబట్టి దీన్నైతే ఫస్ట్ ఆఫ్ చేయండి. ఇక్కడ ఈ స్మాల్ ఐకాన్ మీద క్లిక్ చేసి స్నూజ్ నొక్కితే 5 మినిట్స్ వరకు ఆఫ్ అయితుంది. తర్వాత ఇంకొక 5 మినిట్స్ వరకు ఎక్స్‌టెండ్ చేద్దాం. ఓకే. దీన్నైతే క్లోజ్ చేయండి. అండ్ ఇప్పుడు నేను ట్యుటోరియల్ కోసం ఏం చేస్తానంటే ఇక్కడ ఫైల్ ప్రొఫైల్‌లోకొచ్చి ఫాంట్ సైజ్‌నైతే చేంజ్ చేస్తాను. సో, ఒక్ ఇక్కడ కంట్రోల్ ప్లస్ టిల్టే నొక్కితే మనకి టెర్మినల్ ఓపెన్ అయితుంది. నేను ఆల్రెడీ ఫాంట్ సైజ్ అనేది అడ్జస్ట్ చేశాను. ఒకవేళ మీరు కూడా ఫాంట్ సైజ్ అడ్జస్ట్ చేద్దాం అనుకుంటే ఆహ్, దీస్ ఆర్ ద ఆప్షన్స్ దట్ యూ హావ్ టు చెక్. ఫైల్ ప్రిఫరెన్సెస్, సెట్టింగ్స్. సో, ఇక్కడ ఫాంట్ అని టైప్ చేసి సైజ్ అని టైప్ చేశారంటే ఇక్కడ ఫాంట్ సైజ్ అయితే చేంజ్ చేయొచ్చు. అలాగే టెర్మినల్ యొక్క ఫాంట్ సైజ్ చేంజ్ చేయాలనుకుంటే టెర్మినల్ స్పేస్ ఫాంట్ సైజ్. సో, ఇక్కడ టెర్మినల్ యొక్క ఫాంట్ సైజ్ అయితే చేంజ్ చేయొచ్చు. సో, వన్స్ మన సెటప్ అంతా రెడీ చేసుకున్న తర్వాత కంట్రోల్ ప్లస్ టిల్టే. సో, ఈ 2 ఆహ్, షార్ట్‌కట్ ప్రెస్ చేస్తే మనకి టెర్మినల్ అనేది ఓపెన్ అయితుంది. సో, ఇక్కడ ఈ టెర్మినల్ అనేది ఓపెన్ అయిన తర్వాత మనం ఫస్ట్ మనం చేయాల్సిన పనేంటంటే ఎక్స్‌ప్రెస్ సర్వర్ అనేది ఇన్‌స్టాల్ చేయాలి. సో, ఈ ఎక్స్‌ప్రెస్ సర్వర్ అనేది ఇన్‌స్టాల్ చేయడం కోసం మనం ఇవ్వాల్సిన కమాండ్ ఎన్‌పీఎం స్పేస్ ఇన్‌స్టాల్ స్పేస్ ఎక్స్‌ప్రెస్ అండ్ క్లిక్ ఎంటర్. సో, ఇప్పుడైతే మనకి ఒక నోడ్ మాడ్యూల్స్ అనే ఫోల్డర్ జనరేట్ అయ్యి ప్యాకేజ్ లాగ్.జేసన్ అనే ఇంకొక ఫైల్ జనరేట్ అయింది. సో, ఫస్ట్ టైమ్ మనం మన ప్రాజెక్ట్‌లో ఏదన్నా ఒక ఎక్స్‌టర్నల్ ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేస్తే ఈ 2 ఫైల్స్ అనేవి జనరేట్ అయితాయి. తర్వాత నుంచి మనం ఏ ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేసినా గానీ ఈ 2 ఫైల్‌లో చేంజెస్ అయితాయి గానీ ఇంకొక కొత్త ఫైల్ ఆర్ ఫోల్డర్ అనేది ఏది జనరేట్ అవ్వదు. సో, దిస్ ఈస్ ద కామన్ ఫోల్డర్ స్ట్రక్చర్ ఫర్ ఎవ్రీ కాదు మోస్ట్ ఆఫ్ ది నోడ్.జేఎస్ ప్రాజెక్ట్స్. సో, దిస్ ఈస్ ద డిఫాల్ట్ కామన్ స్ట్రక్చర్. ఇక్కడ నుంచి మనం ఫైల్స్ అనేవి యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. దానికి నేను సర్వర్.జేఎస్ అనే ఫైల్ నేమ్ ఇస్తాను. సో, ఈ వీడియో మొత్తం మనం జావాస్క్రిప్టే యూజ్ చేస్తాం. మీకు జస్ట్ బేసిక్ జావాస్క్రిప్ట్ వస్తే చాలు. నథింగ్ కాంప్లెక్స్ రిక్వైర్డ్. సో, ఇక్కడ నుంచి కోడ్ రాయడం స్టార్ట్ చేద్దాం. దీనికంటే ముందు అసలు ఫస్ట్ సర్వర్ అంటే ఏందో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, లెట్స్ సీ. సో, అసలు సర్వర్ అంటే ఏంటి? సర్వర్ అంటే ఈస్ నథింగ్ బట్ ఎ కంప్యూటర్
విచ్ క్యాన్ రెస్పాండ్ టు ఇన్‌కమింగ్ రిక్వెస్ట్. సో, సర్వర్ అనేది ఇట్స్ జస్ట్ ఏ కంప్యూటర్. అదెలాంటి కంప్యూటర్ అంటే ఇన్‌కమింగ్ రిక్వెస్ట్‌కి రెస్పాన్స్ ఇస్తుంది. సో, అసలు ఈ ఇన్‌కమింగ్ రిక్వెస్ట్ అంటే ఏంటి? రెస్పాండ్ అంటే ఏందో ఇప్పుడు చూద్దాం. దీనికంటే ముందుగా అసలు ఈ రిక్వెస్ట్ ఎవరు సెండ్ చేస్తారో చూద్దాం. సో, సర్వర్ అనేది ఇన్‌కమింగ్ రిక్వెస్ట్‌కి రెస్పాన్స్ ఇచ్చే కంప్యూటర్. బట్ అసలు ఆ రిక్వెస్ట్ అనేది ఎవరు సెండ్ చేస్తారంటే క్లయింట్. సో, అసలు క్లయింట్ అంటే ఏంటంటే, క్లయింట్ అనేది ఒక కంప్యూటర్ అవ్వచ్చు, లేదా ఒక సాఫ్ట్‌వేర్ అవ్వచ్చు. సో, కంప్యూటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్‌టాప్, ఫోన్, ఐఓటీ డివైసెస్. అలాగే సాఫ్ట్‌వేర్‌కి ఎగ్జాంపుల్స్ యాప్స్, బ్రౌజర్స్ ఎక్సెట్రా. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆహ్, దీన్నే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటారు. దిస్ ఈజ్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో, దీన్ని నేను మీకు ఒక చిన్న ఆహ్, ఎగ్జాంపుల్ తోటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ డయాగ్రామ్‌ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఒక క్లయింట్ ఉంది, ఇక్కడ ఒక సర్వర్ ఉంది, అలాగే ఒక డేటాబేస్ ఉంది. ఫస్ట్ దీన్ని క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటారు. సో, ఈ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్‌లో అసలు ఏమైతుందంటే, ఇందాక క్లయింట్ అంటే ఏం చెప్పాను? ఏదన్నా ఒక హార్డ్‌వేర్ డివైస్. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్, ల్యాప్‌టాప్ ఆర్ ఐఓటీ డివైస్ ఆర్ ఏ సాఫ్ట్‌వేర్. ఎగ్జాంపుల్ వెబ్ బ్రౌజర్ ఆర్ యాప్. సో, వీటిలో ఏదైనా గానీ రిక్వెస్ట్ అనేది సర్వర్‌కి సెండ్ చేయొచ్చు. ఓకే. అలాగే సర్వర్ అనేది ఈ క్లయింట్స్ నుంచొచ్చే రిక్వెస్ట్‌కి రెస్పాన్స్ అనేది సెండ్ బ్యాక్ జేస్తుంది. ఇక్కడ సర్వర్ అనేది మాత్రమే డేటాబేస్‌తో కమ్యూనికేట్ అయితుంది. సో, ఈ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్‌లో ఏమైతుందంటే, క్లయింట్ అనేది సర్వర్‌కి రిక్వెస్ట్ పంపుతుంది. సర్వర్ అనేది తిరిగి రెస్పాన్స్ అనేది వెనక్కి పంపుతుంది. ఆ రెస్పాన్స్ అనేది ఎలాంటి రెస్పాన్స్ అయినా అవ్వచ్చు. ఇట్ కెన్ బి ఆహ్, పాజిటివ్ ఆర్ నెగెటివ్. సో, బట్ స్టిల్ క్లయింట్ పంపిన రిక్వెస్ట్‌కి సర్వర్ అనేది రెస్పాన్స్ సెండ్ చేస్తుంది. సో, దీన్నే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటారు. సో, ఈ ట్యుటోరియల్‌లో మనం సర్వర్ సైడ్ వర్క్ చేస్తాం. దాని మీనింగ్ ఏంటంటే, మనం ఒక కంప్యూటర్‌ని ఇన్‌కమింగ్ రిక్వెస్ట్‌కి రెస్పాండ్ అయ్యేలాగా కాన్ఫిగర్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాక్ ఎండ్. సో, ఒక బ్యాక్ ఎండ్ ఇంజినీర్ అనే అతను ఏం చేస్తాడంటే, హి విల్ వర్క్ ఆన్ ద సర్వర్ సైడ్ అండ్ ఆల్సో విత్ డేటాబేసెస్. సో, ఈ వీడియోలో మనం చేసే ఒక చిన్న మినీ ప్రాజెక్ట్ అనేది ఒక చిన్న సర్వర్ అనేది క్రియేట్ చేస్తాం. సో, ఆహ్, ఈ సర్వర్ అనేది మనం ఎలా క్రియేట్ చేస్తామంటే జావాస్క్రిప్ట్ యూజ్ చేసుకొని క్రియేట్ చేస్తాం. సో, ఈ వీడియోలో మనం చెప్పొచ్చు ఏమనంటే మనం బ్యాక్ ఎండ్ సైడ్ అనేది వర్క్ చేయబోతున్నామని. ఒకవేళ మనం ఫ్రంట్ ఎండ్ సైడ్ వర్క్ చేస్తున్నాము అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం క్లయింట్ సైడ్ వర్క్ చేస్తాం. సో, దాని మీనింగ్ ఏంటంటే మనం ఆహ్, రాసే కోడ్ అనేది క్లయింట్ సైడ్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ ట్యుటోరియల్‌లో మనం రాసే ఒక చిన్న వెబ్ సర్వర్ ఏదైతే ఉందో అది సర్వర్ సైడ్ ఉంటుంది. సో, అంటే మనం జస్ట్ ఆహ్, సర్వర్ క్రియేట్ చేస్తున్నామంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఒక కంప్యూటర్‌ని ఇన్‌కమింగ్ రిక్వెస్ట్‌కి రెస్పాన్స్ ఇచ్చేలా కాన్ఫిగర్ చేస్తున్నాం. సో, సర్వర్ అనేది ఆహ్, మెయిన్ గోల్ ఏంటంటే ఇదే. సర్వర్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ఇన్‌కమింగ్ వచ్చే రిక్వెస్ట్‌కి రెస్పాన్స్ ఇవ్వటం. సో, ఒక కంప్యూటర్‌ని మనం ఇన్‌కమింగ్ వచ్చే రిక్వెస్ట్‌కి రెస్పాన్స్ ఇచ్చేలాగా ప్రోగ్రామ్ రాయగలిగితే అదే సర్వర్. సో, ఈ వీడియోలో ఒక చిన్న సర్వర్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. ఆహ్, సో, మీకు క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనేది ఈ చిన్న డయాగ్రామ్ అండ్ ఎగ్జాంపుల్‌తో క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఒకసారి మళ్ళీ రివైండ్ చేస్తాను క్లియర్‌గా ఇనండి. సో, క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్‌లో ఏమైతుందంటే, క్లయింట్ అనేది రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది సర్వర్‌కి. సో, సర్వర్ అనేది ఆ రిక్వెస్ట్‌కి రెస్పాన్స్ ఇస్తుంది. సో, క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్‌లో ఇదే జరుగుతుంది. సో, ఒక పర్సన్ బ్యాక్ ఎండ్ ఇంజినీర్ అంటే అతను సర్వర్ సైడ్ వర్క్ చేస్తాడు. సో, సర్వర్ సైడ్ వర్క్ చేస్తున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇన్‌కమింగ్ రిక్వెస్ట్‌కి రెస్పాన్స్ ఇచ్చేలాగా కంప్యూటర్‌ని కాన్ఫిగర్ చేయటమే యూజింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. స్ ఆహ్, సర్వర్ సైడ్ ఇంజినీర్ పని. సో, ఈ వీడియోలో మనం ఒక చిన్న సర్వర్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే. నౌ లెట్స్ స్టార్ట్ ప్రోగ్రామింగ్.
సో, ఇందాక మనమైతే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం. ఆ ఫోల్డర్ లొకేషన్‌లోకొచ్చి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఎన్‌పిఎం ఇనిట్ అనే ఒక కమాండ్ తోటి నోడ్.జేఎస్ ప్రాజెక్ట్‌ని ఇనిషియలైజ్ చేసాం. అప్పుడు ప్యాకేజ్ డాట్ జేసన్ అనే ఒక ఫైల్ జనరేట్ అయింది. సో, తర్వాత కోడ్ స్పేస్ డాట్ అనే ఒక కమాండ్ ఇచ్చి ఈ ఫోల్డర్‌ని వీఎస్ కోడ్‌లో ఓపెన్ చేసాం. సో, ఓపెన్ చేసిన తర్వాత ఫాంట్ సైజ్ అనేది చేంజ్ చేసుకుందాం. సో, ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకున్న తర్వాత మనం ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ ఎక్స్‌ప్రెస్ అనే ఒక కమాండ్‌తో ఒక ప్యాకేజ్ అయితే ఇన్‌స్టాల్ చేసాం. సో, ఫస్ట్ టైమ్ ఈ ప్రాజెక్ట్‌లో మనం ఒక ఎక్స్‌టర్నల్ ప్యాకేజ్ అనేది ఇన్‌స్టాల్ చేయంగానే ఆల్రెడీ ప్రాజెక్ట్ ఇనిషియలైజ్ చేసినప్పుడు ప్యాకేజ్ డాట్ జేసన్ అనే ఒక ఫైల్ ఉంది. సో, దాని తర్వాత ప్యాకేజ్ ప్యాకేజ్ లాగ్ డాట్ జేసన్ అలాగే నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్ ఈ 2 అనేవి జనరేట్ అయినాయి. సో, దాని తర్వాత మనం సర్వర్స్ డాట్ జేఎస్ అనే ఒక ఫైల్‌ని క్రియేట్ చేసాం. సో, ఇక్కడి వరకు మీకు క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. సో, ఇప్పుడు యాక్చువల్‌గా మనం ఒక సర్వర్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం? అంటే క్లయింట్స్ నుంచొచ్చే ఇన్‌కమింగ్ రిక్వెస్ట్‌కి మన కంప్యూటర్ తోటి ఎలాగ రెస్పాన్స్ ఇస్తాం. సో, దీన్నే ఒక సర్వర్‌ని క్రియేట్ చేయటం అంటారు. సో, ఈ వీడియోలో మనం ఒక చిన్న సర్వర్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో, దానికంటే ముందు ఫస్ట్ నేను ఇన్‌స్టాల్ చేసిన ఎక్స్‌ప్రెస్ ప్యాకేజ్ దేనికో చెప్తాను. సో, ఎక్స్‌ప్రెస్ అనేది ఒక జావాస్క్రిప్ట్ లైబ్రరీ. సో, అసలు మనం అసలెందుకు లైబ్రరీస్ యూజ్ చేస్తామంటే, సో, ఇ మనం ఏ టాస్క్ అయినా సరే, ఏ లైబ్రరీ హెల్ప్ లేకుండా ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ఐడియల్. సో, ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక కార్ తయారు చేయాలంటే, మనం ఏం చేస్తాం వీల్స్ అనేవి బయట పర్చేస్ తీసుకొచ్చి మన దగ్గరున్న డిజైన్‌తో ఆహ్, కార్ అనేది తయారు చేస్తాం. సో, అంతేగాని స్టార్టింగ్ వీల్ దగ్గర నుంచి మనం డిజైన్ అనేది స్టార్ట్ చేయం. సో, అలాగే మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ప్యాకేజెస్ ఆర్ లైబ్రరీస్ యూజ్ చేయడం వల్ల మనం చేయబోయే పని చాలా ఈజీ అయితుంది. సో, ఇన్ కేస్ మనం ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ అనే ఒక ఎక్స్‌టర్నల్ ప్యాకేజ్ లేకుండా ఒక వెబ్ సర్వర్ క్రియేట్ చేయాలంటే చాలా కోడ్ రాయాలి. బట్ ఒక ఎక్స్‌టర్నల్ ఎక్స్‌ప్రెస్ అనే ప్యాకేజ్ ఆర్ లైబ్రరీ. సో, దీన్ని ప్యాకేజ్ ఆర్ లైబ్రరీ అని అనొచ్చు. సో, యూజ్ చేసి మనం గనక ఏమన్నా ఇంప్లిమెంట్ చేస్తే అది చాలా ఈజీ అయితుంది. సో, ఈ వీడియోలో ఒక వెబ్ సర్వర్ క్రియేట్ చేయటం ఎంత ఈజీ అనేది నేను మీకు చూపిస్తాను. ఓకే. ఇప్పుడైతే మనం కోడ్ రాయటం స్టార్ట్ చేద్దాం. సో, ఫస్ట్ లైనొచ్చేసి కాన్స్టెంట్ ఎక్స్‌ప్రెస్ ఈక్వల్ టు రిక్వైర్ ఎక్స్‌ప్రెస్. సో, ఈ లైన్ యొక్క మీనింగ్ ఏంటంటే, మనం ఇన్‌స్టాల్ చేసిన ఎక్స్‌టర్నల్ ప్యాకేజ్ అనేది మన ప్రాజెక్ట్‌లో యూజ్ చేసుకోవడానికి లోడ్ చేసుకున్నాం. సో, మనం ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేసినంత మాత్రం సరిపోదు. సో, దాన్ని మనం యూజ్ చేసుకోవాలంటే దాన్ని మనం ప్రాజెక్ట్‌లో ఎక్స్‌ప్లిసిట్‌గా లోడ్ చేసుకోవాలి. సో, ఈ లైన్ ఆహ్, లోడ్ చేసుకున్న ఆ ఎక్స్‌టర్నల్ ప్రాజెక్ట్‌ని ఈ వేరియబుల్‌లోకి అసైన్ చేసుకున్నాం. సో, నెక్స్ట్ లైన్ ఏంటంటే కాన్స్ట్ యాప్ ఈక్వల్ టు ఎక్స్‌ప్రెస్. సో, దీన్ని ఆటో కంప్లీట్ చేయడానికి ట్యాబ్ వాడాను. సో, ఈ లైన్ మీనింగ్ ఏంటంటే, ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుందాం. సో, ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటంటే ఎక్స్‌ప్రెస్. సో, మీరు గనక జావా గానీ, ఆర్ పైథాన్ గానీ, ఓప్స్ కాన్సెప్ట్ వినుంటే, అక్కడ మీరేం చేస్తారంటే, ఒక క్లాస్ క్రియేట్ చేసి ఎలా అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో, సేమ్ అంతే. ఇక్కడ మనం ఈ కన్‌స్ట్రక్టర్‌ని కాల్ చేసి ఇక్కడ యాప్ అనే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసుకుందాం. సో, ఎలా అయితే మనం ఊప్స్ కాన్సెప్ట్‌లో వన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఆబ్జెక్ట్ నేమ్ తోటి డాట్ అని పెట్టి మెథడ్స్ కాల్ చేస్తామో, సో, వన్స్ ఇక్కడ కూడా ఈ యాప్ అనే ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డిఫరెంట్ మెథడ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సో, అందులో ఫస్ట్‌దొచ్చేసి యాప్ డాట్ గెట్ స్లాష్ డేటా స్లాష్ బ్రాకెట్స్ రిక్వెస్ట్ కామా రెస్పాన్స్
ఓకే. సో, ఇక్కడ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్‌లో ఏం జరుగుతుందో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, ఇది ఆబ్జెక్ట్. ఇది దాంట్లో ఉన్న వన్ ఆఫ్ ద మెథడ్. దీన్ని కాల్ చేసాం. దీనికి 2 ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేసాం. వన్నొచ్చేసి ఒక స్ట్రింగ్. స్ సెకండ్‌దొచ్చేసి ఒక ఫంక్షన్. మీరు గనక జావా స్క్రిప్ట్‌కి ఫెమిలియర్‌గా లేకపోతే, జావా స్క్రిప్ట్‌లో మీరు ఏం చేయొచ్చంటే, ఒక మెథడ్‌కి ఆర్ ఒక ఫంక్షన్‌కి ఇంకొక ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయొచ్చు. ఇది వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఉండని కాన్సెప్ట్. జావా స్క్రిప్ట్‌లో వన్ ఆఫ్ ద ఆహ్, ఫ్యూచర్ ఏంటంటే, ఫంక్షన్‌కి ఇంకొక ఫంక్షన్‌ని ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయొచ్చు. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ ద జావా స్క్రిప్ట్. సో, ఆహ్, ఓకే. నెక్స్ట్ లైన్. యాప్ డాట్ సో, నేనిక్కడ నా వచ్చిన సజెషన్ బట్టి ట్యాబ్ క్లిక్ చేసి ఆటో కంప్లీట్ చేస్తున్నా. సో, ఇప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ మనం లిజన్ అనే మెథడ్‌ని ఇన్వోక్ చేస్తున్నాం. ఓకే. ఇన్వోక్ చేసిన తర్వాత 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాం. సో, ఒకటొచ్చేసి 3000 ఇంకోటొచ్చేసి అగైన్ యారో ఫంక్షన్. ఓకే. సో, ఇక్కడ అసలు ఏం జరుగుతుందంటే, మనం ఫస్ట్ ఆహ్, ఒక ఎండ్ పాయింట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఎండ్ పాయింట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఆహ్, ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎంత పవర్‌ఫుల్ అంటే, ఇప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వంగానే మన కంప్యూటర్ అనేది ఇన్‌కమింగ్ రిక్వెస్ట్‌కి ఆహ్, యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది. సో, ఎప్పుడైతే ఈ ఎండ్ పాయింట్‌కి హిట్ అవుతుందో, ఇక్కడ మనం రాసే బ్లాక్ ఆఫ్ కోడ్ ఇక్కడ ఈ ఎండ్ పాయింట్‌కి రిక్వెస్ట్ అనేది వచ్చిన తర్వాత రెస్పాన్స్ అనేది సెండ్ చేస్తుంది. సో, ఇది కొంచెం కాంప్లెక్స్‌గా అనిపించొచ్చు. బట్ స్లోలీ యూ విల్ గెట్ హ్యాంగ్ ఆఫ్ ఇట్. సో, ఇక్కడ మనం ఏం చేద్దామంటే రెస్పాన్స్ డాట్ సెండ్ హలో దిస్ ఈజ్ యువర్ డేటా. ఐ రియల్లీ లైక్ దిస్ ఆటో కంప్లీట్. సో, దీన్ని సేవ్ చేశాను. సో, ఇప్పుడు మనం ఒక సింప్లెస్ట్ వెబ్ సర్వర్‌ని క్రియేట్ చేసాం. సో, చూసారా? ఒక ఎక్స్‌టర్నల్ ప్యాకేజ్ యూజ్ చేయడం వల్ల బేసిక్‌గా లెస్ థాన్ 10 లైన్స్ ఆఫ్ కోడ్‌తో ఒక స్మాల్ సర్వర్ అనేది క్రియేట్ చేసేసాం. అందుకనే లైక్ ఎక్స్‌టర్నల్ ప్యాకేజెస్ ఆర్ లైబ్రరీస్ యూజ్ చేస్తాం అనమాట. మన జాబ్ అనేది ఇంత సింపుల్ అయిపోతుంది. సో, ఇక్కడ ప్రెజెంట్ కోడ్ రాసాం. సో, ఇప్పుడు యాక్చువల్‌గా ఈ ఫైల్‌ని రన్ చేయాలా. సో, దీన్నెలా రన్ చేస్తామంటే కంట్రోల్+టిల్ట్ నొక్కి టెర్మినల్ ఓపెన్ చేసి నోడ్ స్పేస్ సర్వర్ డాట్ జేఎస్. సో, ఈ కమాండ్ ఏం చేస్తుందంటే, మనం రాసిన ఈ సర్వర్ డాట్ జేఎస్ అనే ఫైల్‌లో ఉన్న కోడ్‌ని ఈ నోడ్ కంపైలర్ అనేది తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో, దీనికంటే ముందు మనం రాసిన కోడ్‌ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకోకపోతే మనం రన్ చేసినా గానీ లైక్ ఏ డిఫరెన్స్ ఉండదు. సో, నేనిక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. చూసారు గదా! ఇక్కడ సర్వర్ అనేది ఆహ్, రన్ అవుతుంది అని మనకు తెలియడం కోసం ఈ యారో ఫంక్షన్‌లో ఒక కన్సోల్ లాగ్ అనేది పాస్ చేసాం. సో, ఈ కన్సోల్ లాగ్ ఎందుకు పాస్ చేసామంటే మన సర్వర్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఏ ఎర్రర్ లేకుండా రన్ అయితుందని మనకి తెలియటం కోసం. సో, ఇప్పుడు సర్వర్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రన్ అయితుంది. ఓకే. నౌ సర్వర్ ఈస్ లైక్ రన్నింగ్. దీన్నెలా టెస్ట్ చేయాలా? సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓకే. ఇక్కడ మీరేం టైప్ చేస్తారంటే లోకల్ హోస్ట్ 3000 అని టైప్ చేయండి. లోకల్ హోస్ట్ కోలన్ 3000. సో, టైప్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. సో, ఆహ్, మనకి రెస్పాన్స్ రాలేదు. ఎందుకంటే మనం మన సర్వర్‌లో స్లాష్ డేటా అనే దగ్గర మాత్రమే ఎండ్ పాయింట్ క్రియేట్ చేసాం. సో, దాని మీనింగ్ ఏంటంటే మన సర్వర్ అనేది ఫస్ట్ లోకల్ హోస్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన సర్వర్ అనేది మన కంప్యూటర్‌లో రన్ అయితుంది. మన కంప్యూటర్‌లో రన్ అయితుందంటే, ఈ లోకల్ హోస్ట్ మీనింగ్ ఏంటంటే, మన కంప్యూటర్‌కి లూప్ బ్యాక్ అవుతుంది. సో, దీని గురించి ఒక సెపరేట్ వీడియో చేస్తాను. సో, ప్రెజెంట్ అయితే లోకల్ హోస్ట్ పోర్ట్ 3000. 3000 ఎందుకు ఇచ్చామంటే, ఇక్కడ మనం మన సర్వర్‌ని 3000 అని పోర్ట్‌లో రన్ చేద్దామని మనమే ఫిక్స్ అయ్యి, ఆహ్, ఇక్కడ పాస్ చేసాం కాబట్టి.
సో, ఈ పోర్ట్ నంబర్స్ అనేవి ఎందుకు అంటే, సో, బేసికల్‌గా మన కంప్యూటర్స్‌లో ఆహ్, కొ ఎందుకు ఈ పోర్ట్స్ ఎందుకు నేను 3000లో రన్ చేశానంటే, సో, మన కంప్యూటర్‌లో డిఫరెంట్ అప్లికేషన్స్ అనేవి రన్ అయితూ ఉంటాయి. సో, ఈచ్ అప్లికేషన్ అనేది ఇంకో ఒక అప్లికేషన్‌కి, ఇంకొక అప్లికేషన్‌కి ఇంటర్నెట్ నుంచి డేటా మన కంప్యూటర్‌కొచ్చేటప్పుడు, ఒక అప్లికేషన్‌కి, ఇంకో అప్లికేషన్‌కి ఏ అప్లికేషన్ డేటా అప్లికేషన్‌కి పాస్ చేయడం కోసం ఒక రిఫరెన్స్ ఉండాలి గాబట్టి, ఓఎస్ఐ లేయర్‌లో ఈ పోర్ట్ నంబర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో, దాని మీనింగ్ ఏంటంటే, సపోజ్ మీరు ఆహ్, 2 వెబ్‌సైట్స్ ఆర్ యాప్స్ ఓపెన్ చేశారు. ఒకటొచ్చేసి నెట్‌ఫ్లిక్స్, ఒకటొచ్చేసి ప్రైమ్ వీడియో. రెండిట్లో ఎట్ ఎ టైమ్ ఆహ్, మూవీస్ ప్లే అయితున్నాయి. అంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఒక సినిమా ప్లే అయితుంది. ప్రైమ్‌లో ఒక సినిమా ప్లే అయితుంది. సో, ఇన్ ఇంటర్నెట్ నుంచి డేటా అనేది ట్రాన్స్‌ఫర్ అయితుంది. అంటే లైక్ సర్వర్ నుంచి మీకు ఆ వీడియో అనేది స్ట్రీమ్ అయితుంది. ఇప్పుడు ఆహ్, ప్రైమ్ వీడియోలోకి వచ్చే డేటా, నెట్‌ఫ్లిక్స్ వీడియోలోకొచ్చే డేటా ఆహ్, లైక్ మన కంప్యూటర్ ఈ రెండిట్లో ఏ డేటా దేనికి అని రికగ్నైజ్ చేయడం కోసం వన్ ఆఫ్ ద పారామీటర్ ఇట్ విల్ యూజ్ ఈస్ పోర్ట్ నంబర్. సో, ఒక్కొక్క అప్లికేషను డిఫరెంట్ పోర్ట్ నంబర్‌లో రన్ చేయడం వల్ల ఏమైద్దంటే, మన కంప్యూటర్‌కి డేటా వచ్చినప్పుడు ఆ పోర్ట్ నంబర్ చెక్ చేసుకొని ఏ సాఫ్ట్‌వేర్ అయితే ఆ పోర్ట్‌లో రన్ అయితుందో దానికి సింపుల్‌గా డేటా అనేది పాస్ చేస్తుంది. సో, ఇప్పుడు మనం 3000లో మన సర్వర్‌ని రన్ చేస్తున్నాం కాబట్టి, మన కంప్యూటర్ 3000కి ఏ ఆహ్, ట్రాఫిక్ అనేదొచ్చినా గాని రీడైరెక్ట్ చేస్తుంది మన సాఫ్ట్‌వేర్‌కి. ఓకే. సో, ప్రెస్ ఎంటర్. చూసారా? ఇక్కడ మనకి మనం ఇక్కడ ఏదైతే రెస్పాన్స్ సెండ్ చేసామో అదిక్కడ ఆహ్, లోడ్ అయింది. సో, ఇక్కడ నేనేం చేశానంటే, ఒక చిన్న సర్వర్ అనేది క్రియేట్ చేసి రన్ చేసిన తర్వాత ఇందాకేం చెప్పాను ఆ సర్వర్‌కి రిక్వెస్ట్ పెట్టాలంటే ఒక క్లయింట్ ఉండాలని చెప్పాను. సో, ఆ క్లయింట్ అనేది ఎయిదర్ హార్డ్‌వేర్ అవ్వచ్చు లేదా సాఫ్ట్‌వేర్ అవ్వచ్చు అని చెప్పాను. సో, సాఫ్ట్‌వేర్‌కి ఎగ్జాంపుల్ ఒక బ్రౌజర్ అని చెప్పాను. సో, ఇప్పుడు ఆ బ్రౌజర్ యూజ్ చేసి ఇక్కడ నేను ఈ యూఆర్ఎల్ టైప్ చేసి ఎంటర్ కొట్టంగానే ఏమైందంటే మన సర్వర్‌కి రిక్వెస్ట్ అనేది ఎళ్ళింది. మన సర్వర్ ఆ రిక్వెస్ట్ అనేది ప్రాపర్‌గా ఉందో లేదో చూసి అనలైజ్ చేసుకొని మన సర్వర్ అనేది రెస్పాన్స్ అనేది సెండ్ చేసింది. సో, ఏ రెస్పాన్స్ సెండ్ చేసిందయితే మనం ఏదైతే రెస్పాన్స్ పంపించామో అదే రెస్పాన్స్‌ని పంపించింది. సో, ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా మనం క్లయింట్ నుంచి సర్వర్‌కి రిక్వెస్ట్ పంపాం. సో, మన సర్వర్ అనేది ఆ రిక్వెస్ట్‌కి ప్రాపర్‌గా రెస్పాన్స్ ఇచ్చింది. సో, ఇప్పుడు ఆహ్, మనం వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ సర్వర్ అనేది క్రియేట్ చేసాం. సో, వన్స్ మనం ఇప్పటిదాకా అసలేం చేసామనేది రీక్యాప్ చేసుకుందాం. సో, మనం ఏం చేసామంటే ఫస్ట్ ఒక నోడ్.జేఎస్ ప్రాజెక్ట్ అనేది ఇనిషియలైజ్ చేసాం. తర్వాత దాన్ని వీఎస్ కోడ్‌లో ఓపెన్ చేసాం. తర్వాత ఎక్స్‌టర్నల్ ఎక్స్‌ప్రెస్ యాప్ యూజ్ చేసాం. తర్వాత సర్వర్.జేఎస్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేసాం. ఈ సర్వర్.జేఎస్‌లో ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాసాం. ఆర్ లెస్ థాన్ 10 లైన్స్. సో, ఇప్పుడు ఈ కోడ్‌లో ఫస్ట్ లైన్ ఏంటంటే, మనం ఇన్‌స్టాల్ చేసిన ఎక్స్‌టర్నల్ ప్యాకేజ్ అనేది లోడ్ చేసుకున్నాం. లోడ్ చేసుకున్న తర్వాత ఒక ఆబ్జెక్ట్ అనేది ఇనిషియలైజ్ చేసుకున్నాం. ఇనిషియలైజ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక గెట్ మెథడ్ అనేది ఇన్వోక్ చేసాం. ఇన్వోక్ చేసి 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాం. ఒకటొచ్చేసి స్ట్రింగ్, సెకండ్‌దొచ్చేసి జావాస్క్రిప్ట్ ఫంక్షన్. సో, వీటిని యారో ఫంక్షన్స్ అంటారు. సో, తర్వాత ఇంకొక మెథడ్‌ని ఇన్వోక్ చేసాం. అదేంటంటే లిజన్. సో, ఇక్కడే లైక్ సర్వర్ అనేది యాక్చువల్లీ స్టార్ట్స్ లిజనింగ్ టు ద డేటా దట్స్ కమింగ్. సో, దానికి మనం ఒక ఆర్గ్యుమెంట్ ఏం పాస్ చేసామంటే పోర్ట్ నంబర్ అండ్ సెకండ్ ఇంకొక ఫంక్షన్ పాస్ చేసాం. అది ఎందుకు అంటే లైక్ ఒక కన్సోల్ లాగ్ స్టేట్మెంట్ పాస్ చేయడానికి. ఎందుకంటే ఈ సర్వర్‌ని మనం రన్ చేసిన తర్వాత ఏ ఎర్రర్ ఇప్పటిదాకా పైన రాసిన కోడ్‌లో ఏ ఎర్రర్ లేకుండా సర్వర్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రన్ అయితుందని మనకి తెలియడం కోసం. సో, టెర్మినల్ ఓపెన్ చేసి నోడ్ స్పేస్ సర్వర్ డాట్ జేఎస్ అనే ఫైల్‌ని ఆహ్ కంపైల్ చేసిన తర్వాత మన సర్వర్ అనేది సక్సెస్‌ఫుల్‌గా వితౌట్ ఎనీ ఎర్రర్స్ రన్ అయితుంది. సో, ఇప్పుడు మన సర్వర్ రన్ అయితుంది కదా! దీన్ని మనం వెరిఫై చేయడం కోసం ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసాం. సో, వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఆహ్, ఈ యూఆర్ఎల్‌కి రిక్వెస్ట్ పంపాం. సో, ఈ యూఆర్ఎల్ తర్వాత మనం ఎక్కడైతే లైక్ గెట్ రిక్వెస్ట్ క్రియేట్ చేసిన దగ్గర డేటానిచ్చామో సో, ఆ ఎండ్ పాయింట్‌కి ఎగ్జాక్ట్‌గా రిక్వెస్ట్ అనేది పంపాం. ఆ ఎండ్ పాయింట్‌కి రిక్వెస్ట్ పంపంలోనే మనం ఏదైతే రెస్పాన్స్ సర్వర్ నుంచి సెండ్ చేసామో అది ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా వచ్చింది. సో, ఇక్కడ మనం ఏం యూజ్ చేసామంటే
క్లయింట్ కింద వెబ్ బ్రౌజర్ యూజ్ చేసి రిక్వెస్ట్ అనేది సెండ్ చేసాం. మనం ఏదైతే క్రియేట్ చేసిన వెబ్ సర్వర్ ఉందో, సో, అది సక్సెస్‌ఫుల్‌గా రెస్పాన్స్ అనేది సెండ్ చేసింది. సో, ఈ వీడియోలో మనం తెలుసుకున్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటంటే, క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ సెకండ్ వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ వెబ్ సర్వర్ క్రియేట్ చేయడం ఎలా. సో, ఈ వీడియోలో మనం క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ నేర్చుకున్నాం. అలాగే ఒక చిన్న సర్వర్ అనేది ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. సో, సో యాహ్! సక్సెస్‌ఫుల్లీ వి క్రియేటెడ్ వన్ ఆఫ్ ద స్మాల్ వెబ్ సర్వర్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే దానికి మనం లెస్ థాన్ 10 లైన్స్ యూజ్ చేసాం. సో, ఇంత సింపుల్‌గా అవ్వడానికి కారణం ఎక్స్‌ప్రెస్ అనే లైబ్రరీ. సో, ఈ వీడియోని ఇక్కడితో స్టాప్ చేస్తున్నా. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి. సో, దీనికి ఇలాంటి వీడియోస్ కంటిన్యూస్‌గా ఇంకా రావాలి అనుకుంటే జస్ట్ కామెంట్ పెట్టండి. సో, ఇలాంటి వీడియోస్ నేను ఇంకా తీసుకొస్తాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.